తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సవాల్ ప్రతి సవాల్ పర్వం కొనసాగుతుంది. మొన్న పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ విసిరితే దానికి కేసీఆర్తో కాకుండా కేటీఆర్తో బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశం మనతో మాట్లాడడానికి అసలు ఈ సవాల్ని ఎలా స్వీకరించబోతున్నారు, తర్వాత ఏం చేయబోతున్నారు, నిజంగా కేటీఆర్ పిలిచినట్టు వస్తారా చర్చకు, అసలు ఏం జరగబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దాకర్ ఉన్నారు. ఏంటి కేటీఆర్ ఏమో పెద్ద ఎత్తున మీకు సవాల్ విసురుతున్నాడు, ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యమంత్రి గారు వేసిన సవాల్ మోడీకి కేసీఆర్కు మధ్యన ఈయన ఒక బుడరకాన్ లెక్కొచ్చి ఈయన సవాళ్ళు వేస్తున్నాడు, ప్రతి సవాళ్ళు వేసుకుడు, ఆయనే సమాధానం చెప్పుకుంటాడు, ఆయనే చూసుకోమని. కాబట్టి దానికి రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఇది, కేంద్ర మంత్రులు కలిసేది పోయింది. ఆయన లేని రోజు చూసి వచ్చి నేను ఈడ అని చెప్పి ఏదో ఉంటారుగా, సింహం లేనప్పుడు వచ్చి పిల్లలు పితలాటకం చేసినట్టు కనపడుతుంది తప్పితే దీంట్లో కొత్తగా ఏమున్నది, మనం ఈ గురించి చర్చించాల్సింది కూడా ఏం లేదు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని మొన్నన్నాం. నీకు దమ్ముంటే మీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా, లెక్కలు ఎక్కాలన్నీ నీకు నేర్పి పంపుతాం. మీరేమో ఇన్నిసార్లు దమ్ముంటే అసెంబ్లీకి రా అని మీరు, మీ లీడర్లు, ముఖ్యమంత్రి అందరు కూడా కేసీఆర్ని పిలుస్తుంటే ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు? ఈ రోజు కూడా చర్చ జరపడానికి కేసీఆర్ రాకుండా కేటీఆర్ని పంపుతుండడం ఎలా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము సత్తా లేక కేసీఆర్కి వస్తే ఆ గిల్ట్ ఎందుకు వస్తున్నదంటే చేసిన తప్పులు, ద్రోహాలు, తెలంగాణ ప్రజలకు చేసినవన్నీ కూడా ఏకరువు పెట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలా సీరియస్గా ఎందుకున్నారంటే ఇంతలా ద్రోహం చేసి ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఎక్కడ నిలదీస్తారనే భయంతోనే అసెంబ్లీలో వాళ్ళు చర్చించారు. అసెంబ్లీలో కూడా వచ్చి డైవర్ట్ టాక్టిక్స్, ఇప్పుడు టాక్టిక్స్ ఎందుకంటే వాళ్ళకున్నది ఏంటంటే మేమెట్లా సస్టైన్ కావాలని ఒకే ఆలోచన తప్పితే ప్రజల కోసం ఏం చేయాలనే ఆలోచన లేదు. ఎవరైనా నేనేమంటే కేసీఆర్ వస్తే వచ్చిండు, లేకపోతే లేదు, ఆయన వస్తే ఏంది రాకపోతే ఏంది, అసెంబ్లీ నడవదా, తెలంగాణ ప్రభుత్వం నడవదా, ఆయనతో వచ్చేది లేదు పోయేది లేదు. మీ ఇంట్లో ఎవరైనా సరే, మీ బావో మీ చెల్లి అంటే మీతో ఉన్నదో లేదో తెలియదు, కానీ ఈరోజు మీరు చేతకాని దద్దమ్మల్లా బజార్లో పడి కొట్లాడుకుంటున్నట్టున్నది, కానీ ప్రజల కోసం మీరు చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తలేదు. ప్రజల కోసం ఇంకా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది, ప్రజల కోసం మంచి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో అసలు చేసింది ఏమీ లేదు, ప్రజల్ని మోసం చేశారు, 6 గ్యారెంటీలు అన్నారు, హామీలు అన్నారు, అంతా కూడా బూటకపు మాటలని కేటీఆర్ అంటున్నారు. ఏది చెయ్యలేదని చేసినవన్నీ తెలియకపోతే ఈ లెక్కలు అసెంబ్లీలో చెప్తామని అంటున్నాం. రెండవది, చెయ్యలేదని అంటుండంటేనే మనోని అజ్ఞానం తెలిసిపోతుండే. కాబట్టి ఇక చేస్తుండ్రనే ఫ్రస్ట్రేషన్తోనే ఇక మిగిలినవి 1-2 ఉన్నాయి, మిగతాయి వాటికి సంబంధించి కూడా రేపు ఆర్థికంగా కొంచెం పరిపుష్టి అయిన తర్వాత డెఫినెట్గా అవి కూడా అవుతాయి. 2-3కు సంబంధించి మేజర్గా ఉన్నాయి ఎకనామిక్. మిగతా అన్ని అంశాల్లో ఇంతకుముందు మేము మాట్లాడినట్టుగా మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లది కావచ్చు, ఇప్పుడు ఇవాళ చూడండి 3500 ఇండ్లు ఇచ్చినాం, మళ్ళీ 3500 మళ్ళీ ఇదే ఆర్థిక సంవత్సరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఏంది సన్న బియ్యానికి సంబంధించి అయినా కానీ, ఉద్యోగాలకు సంబంధించి అయినా కానీ, ఇప్పుడు ఉచిత బస్సు అయితే ఇచ్చిన వాటి మీద వాళ్ళు మళ్ళీ వేరే రకంగా చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంది, మహిళలకు సంబంధించి 2500 కానీ, లేదంటే స్కూటీలకు సంబంధించిన కొన్ని 1-2 అంశాలు ఉన్నాయి. వాటిని త్వరలోనే అవి కూడా చేస్తాం. 6 గ్యారెంటీల్లో 13 సబ్సిడీస్ ఉంటే దాదాపు 10 వరకు మనం కంప్లీట్ చేసినాం. మేమేమో ఎట్లా వీటిని అమలు చేయడానికి ఎట్లా అని చెప్పి, డబ్బులు ఎట్లా ఇవెట్లా అని చెప్పి మేము తిరుగుతున్నాము. వీళ్ళకేమో పని లేక ఇట్లాంటి పనికిరాని రాద్ధాంతాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్థాయి కేసీఆర్ది కాదు, కేటీఆర్ చాలు అంటూ ఈరోజు ప్రెస్ క్లబ్కి కేటీఆర్ వచ్చాడు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులంతా కూడా వచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదా, కేటీఆర్ స్థాయినా? అసలు కేటీఆర్ స్థాయి ఏ స్థాయి ఫస్ట్ ఆయన డిసైడ్ చేసుకోమని. రేవంత్ రెడ్డితో పోల్చుకోనేది తర్వాత ముచ్చట. అసలు కేటీఆర్ నీ స్థాయి ఏంది, నీ ఇంట్లో ఏంది, నీ పార్టీలో ఏంది, నువ్వేంది, ఇప్పుడు నీ పరిస్థితి అలా, నువ్వు ఈ భాష దిగజారుడు భాష చూసినాం కదా, నీ స్థాయి ఒక పిచ్చి కుక్క స్థాయికి దిగజారిన పరిస్థితిని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకంటే ఇలా నాయకుడు అంటోడు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు అంటోడు మరింత ప్రజల కోసం కొట్లాడు. నీ కోసం నువ్వు కొట్లాడుకుంటా నువ్వు నాయకుడు అంటే చంద్రబాబు నాకు అర్థం కాదు. నీ కోసం కూడా నీకు కొట్లాడుకునే చేత కూడా కావట్లే. నేనంటున్నా నీకు దమ్ము, నీకు ఇంకా దమ్ము అనే పెద్ద పదం కూడా ఎందుకంటే నీకు చేతనైతే మీ చెల్లె వేసే సవాళ్ళకు నువ్వు సమాధానం చెప్పు, నీ పార్టీ చెప్పు. నీ చేత కాకపోతే మీ బావో
మెయ్యి అంటే ఎట్లాగ బయటకు వచ్చేటట్టు లేడు. ఆయన ఆరోగ్యం బాగలేదంటుండు కానీ ఈయన ఉసిగొలిపేది ఆయనే అని అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే. ఎందుకంటే ఆయన చేత కావట్లేదు కాబట్టి ఏదో ఒక తీరుగా బతకాల పార్టీ కాబట్టి ఈ ఏమంటారు పులకేషన్ లెక్క జనం మీదకి పంపించి అలా ఈ పని చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ చేస్తున్న ప్రకటనల వెనుక ఉద్దేశం ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఫ్రస్ట్రేషన్ ఉంది, 2 ఈ ఫార్ములా రేస్ ఫ్రస్ట్రేషన్ ఉంది, కాళేశ్వరం బయటపడితే వాళ్ళ బావ వాళ్ళ అయ్య ఏడిపోతారో ఈ తలనొప్పులతో ఏదైతే ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు చేద్దామని చేస్తుండే తప్పితే నేను అందుకనే ఆయనను మెంటల్ డాక్టర్నో సైకాలజిస్ట్నో సైకియాట్రిస్ట్నో చూపించమని పదే అంటున్నా కూడా వాళ్ళ అయ్య చూపిస్తలేడో మరి ఆయన చూపిస్తలేడో మేము చూపిస్తాం మంచిగా ఏదైనా మెంటల్ హాస్పిటల్కి వస్తే మేమే చూపిస్తామని చెప్పి కూడా మిత్రునికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో వెనకటి కాలంలో మాతో ఉద్యమంలో కలిసి పనిచేసింది కాబట్టి నువ్వు పిచ్చోని అయిపోవడం మేము చూడడం మాకు ఇష్టం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో చర్చ ఎందుకు, ప్రెస్ క్లబ్కి రండి అంటూ కూడా సవాల్ విసిరాడు. ఎందుకు అసెంబ్లీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా చర్చకి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రెస్ క్లబ్కు రావడాన్ని మేము వ్యతిరేకించము, కానీ నీకేడుకు ఎందుకు రావాలి? నువ్వు ఎడబాపతై ఉండి నువ్వు ఒకటి పిచ్చి సవాళ్ళు వేసుకుంటా. ప్రెస్ క్లబ్లలో ఎన్నో మీటింగ్లలో పాల్గొన్న వాళ్ళం కదా. రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు మేము అందరం ప్రెస్ క్లబ్లే మా యొక్క వాయిస్లు కదా. మీలాగా మాకేమీ సొంత టీవీలు లేవు, లేకపోతే సొంత పేపర్లు లేవు, సొంత ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ఇట్లాంటివి ఏం లేవు. మాకు ప్రెస్ క్లబ్లు మీడియానే మా యొక్క వాయిస్ను ఎంత వచ్చినా బయటికి తీసుకుపోయింది. మళ్ళీ ఈ మధ్యన ఆంధ్ర తెలంగాణ మీడియా అని వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియాను అనుకూలంగా ఉంటే అది చాలా మంచి మీడియా, వాళ్ళని ప్రశ్నిస్తే అది ఆంధ్ర మీడియా. సో మీడియా అందరి మీడియా, ఆంధ్ర తెలంగాణ ఇండియా అనే తేడా ఏముండదు. మీడియా తన ఎక్స్ప్రెషన్ ఏదైనా చేయొచ్చు. కాబట్టి నువ్వు చేసిన దొంగతనాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను రీజియన్ పేరు మీదనో లేకపోతే ఇంకో పేరు మీదనో తీస్తున్న వాటిని నీ దిగజారుతనానికి ఇది ఒక తార్కాణం. అన్నిటికంటే ఫస్ట్ పార్టీలో నీ స్థాయిని తెలుసుకో. పార్టీలో నువ్వు కేసీఆర్ కొడుకువేనా, లేదంటే నీకేమైనా ఉందా? ఉంటే అదేందో చెయ్యి. నేనేమంటున్నానంటే నేను గతంలో కూడా చెప్పిన, మీ అయ్యకు పుట్టకపోతే నువ్వు కనీసము నాయకుడివి కాదు కదా, వార్డు మెంబర్ కూడా అయ్యేటోనివి కాదు. కేసీఆర్ కొడుకు కాబట్టే నీకు ఎమ్మెల్యే మంత్రి అనేది వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము ఉద్యమంలో కాదు సామాజిక ఉద్యమాల నుండి కొట్లాడి ఎమ్మెల్సీ కావడానికే ఇంతసేపు పట్టింది. మెయ్య ప్రమోషన్ రాగానే కొడుకును ఆడ తీసేసి అప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఎట్లా కష్టాలు పెట్టిండో మేము చూసినాం. కాబట్టి ఉత్తగానే ఆయాచితంగా అయ్య చేయబట్టి వచ్చిన పదవి కాబట్టి నీకేం కన్ను మిన్ను కానకుండా మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి బాధ్యతతో ఉండేదని ఇప్పటికి తెలుసుకో. కనీసం మెయ్య తర్వాత నువ్వు అనుకుంటే కనీసం మెయ్యలాగానన్ను ఉండు. మెయ్య అయితే ఇంత దిగదారి చేయలే నాకు అనిపిస్తున్నది. నేనైతే అంటే మామూలుగా ఆయనను 2007-8 నుంచి చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అంతకుముందు తెలిసినా కూడా తెలంగాణ మూమెంట్లో ఆయన మాతో కలిసి ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గరగా చూస్తున్నా. కానీ కేసీఆర్ ఇంతలా దిగజారలే. కేసీఆర్ నీ కొడుకును కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా, సమస్య ఏందో ఆయనన్న బయటికి వెళ్ళి చెప్పట్లే. ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ ఉంటుండు తప్పితే ఈయన కొడుకు ఏమైందన్న తెలుసుకోగలిగితే ఆ రోగమన్నా బాగు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలాంటి పిచ్చెక్కినట్టు పిచ్చి కుక్కల్లాగా ఇట్లా ప్రవర్తించడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. చివరిగా ఈ మొత్తం కూడా ఈ సవాల్ ప్రతి సవాళ్ళని ఎలా చూస్తారు? మీరేమో నేరుగా కేసీఆర్కి సవాల్ చేస్తే అటు నుంచి బీఆర్ఎస్ లీడర్లు అంతా కూడా రావడం, కేటీఆర్ రావడం, ఈరోజు ప్రెస్ ఇవన్నీ ఎలా చూస్తారు? చివరిగా మీరు చెప్పబోయేదండి. నేనేమంటున్నా, కేసీఆర్ రాలేడు, వచ్చినా ఇలాంటి పనికిరాని వాళ్ళని పంపిస్తున్నాడు. నేను బీఆర్ఎస్ వాళ్ళకి ఆబ్లిక్ టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, మీ దాంట్లో ఎవరైనా తెలివి కల్లోడన్నా ఉంటే రారి. అప్పుడు మా వాళ్ళ కేటీఆర్ తెలివైనోడు కాదన్నా ఇప్పుడు తెలుస్తలేదా, తెలివి తెల్లారతలేదా, అర్థమైతలేదా? ఇంత పిచ్చోడనైతే నేను అనుకోలే. ఇప్పుడు ప్రజల కోసం కొట్లాడే కొట్లాటలో ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉండొచ్చో మాకు తెలుసు. ప్రతిపక్షంగా మేము ఉండలేదా? మేము కూడా ప్రతిపక్షంగా మేము రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఒక 10-15 మంది మేము పూర్తిగా మీతో కొట్లాడిన తీరు ఒకసారి నేర్చుకోండి. మీలాగా ఇట్లా బరి తెగించైతే లేకపోతే బలుపు మాటలతోనైతే మేము లేము. చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మీలాగా మిమ్మల్ని ఏమనకపోవచ్చు. మా అయ్య మా అమ్మ మాకు ఉన్నారు. పైన సోనియా గాంధీ గారు, మా మల్లికార్జున ఖర్గే గారు క్రమశిక్షణతోనే ఉంటారు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో మేము ఏం మాట్లాడాలనేది కూడా పార్టీ డైరెక్షన్ ఉంటుంది. మీకు అట్లా ఏది లేదు. ఏది ఏమంటారు, తెగించడానికి తెడ్డేలింగం అన్నట్టు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్న తీరు. ఇంతకుముందు ఎవరో పెట్టిండ్రా, నేపాల్ రాదట తన అధికారం కోసం ఏమంటారు అలా ఇంట్లో 9 మందిని కాల్చి చంపిండట ఏది షా. అట్లనే ఈ నా కేటీఆర్ను పోను చూస్తుంటే
చెల్లె ఫోన్ ట్యాప్ చేసిండు, బావ ట్యాప్ చేసిండు, ఇంకా వాళ్ళ సొంత వాళ్ళే అందరి కూడా ట్యాప్ చేసిండు, బావది కూడా చేసిండు. చివరికి ఏం చేయడానికి ఇదంతా చేసిండో తెలియదు కానీ ఒక సైకోగా మాత్రం మారుతున్నాడు అనేది ఏంది, పూర్తి చంద్రముఖిగా మారుతున్న కేటీఆర్ను మనం ఇప్పుడు ఆ రూపాన్ని మనం చూస్తున్నాం. అది మారకముందే కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆ చంద్రముఖి ముఖాన్ని చూడలేము ఇప్పటికీ. ఎందుకంటే ఇంత ఫ్రస్ట్రేటెడ్ మైండ్తోని ప్రతిపక్షం ఉండడం మంచిది కాదు. కేసీఆర్ ఇప్పటికైనా నీ కొడుకుని బాగు చేసుకో, తెలంగాణకి ఏమైనా మంచి చేసేది ఉంటే చెయ్యి. ఎందుకంటే మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అల్గ కాక తెలంగాణ ప్రజలు నీకు 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, లక్షల కోట్లు దోచుకున్నారు వాళ్ళ పైసలు. వాళ్ళ కోసం కనీసం ప్రశ్నించడం పక్కన పెడితే వాళ్ళ కోసం ఆలోచించడం కూడా లేదు. ఆయన మాయిగా ఫామ్ హౌస్లో వండుకుంటుండు. ఈయన ఇప్పుడు ముగ్గురు పోటీ వచ్చేసరికి అంటే మా చెల్లె కంటే నేను తక్కువ, మా బావ కంటే నేను తక్కువ అని చెప్పే ఈ పోటీలో, ఈ పరుగు పందెంలో మరింత దిగజారుతున్న నీ కొడుకుని రక్షించుకో. సో మొత్తానికి ప్రస్తుతం సవాల్ ప్రతి సవాల్కి సంబంధించి ముఖ్యమంత్రి సవాల్ చేసింది మోదీని, కేసీఆర్ని కానీ కేటీఆర్ని కాదు. అసలు ముందు కేటీఆర్ తన స్థాయి ఏంటి పార్టీలో తెలుసుకోవాలి, తర్వాతనే స్థాయి గురించి మాట్లాడాలి. అండ్ మోరోవర్ చర్చకు కేసీఆర్ వస్తే ఖచ్చితంగా మేము చర్చిస్తాం కానీ కేటీఆర్తో చర్చించాల్సినటువంటి అవసరమే మాకు లేదు అని అయితే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజుతో హేమ, బిగ్ టీవీ, CLB.